హాయ్ అండి అందరికీ. అండ్ ముందుగా ఇండియన్ పీపుల్ ఛానల్‌కి స్వాగతం అందరికీ. వీడియో వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే ఇప్పుడు ఈ 3, 4 రోజుల నుంచి వర్షం వచ్చి, భారీ వర్షం వచ్చి జనాలందరూ కష్టాలు, విజయవాడ అంతా దెబ్బతినడం వల్ల, అక్కడ ఉన్న జనాలందరి పరిస్థితులు తారుమారవ్వడం వల్ల, లేకపోతే లోతట్టు ప్రాంతాలు మునిగిపోవడం వల్ల జరుగుతున్నాయో, వీళ్ళు సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు వచ్చి పరామర్శించకపోవడం గానీ, ప్రజల్ని అక్కడ ఉండి సురక్షితమైన ప్రదేశాలు తరలించి ఇలాంటి కార్యక్రమాలు చేయకపోవడం కొన్ని సోషల్ మీడియాస్ ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు బిగ్ టీవీ లాంటి, ఇంతకుముందు నేను బిగ్ టీవీ కానీ ఇలాంటి కొన్ని సోషల్ మీడియాస్ చూశాను నేను. నెగెటివ్‌గా స్ప్రెడ్ చేస్తున్నాయి పవన్ కళ్యాణ్ గారి మీద. అదే బాధాకరమైన విషయం. యాక్చువల్ పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళకి తెలియదు యాక్చువల్లీ. తెలియదు ఇన్ ద సెన్స్ ప్రీవియస్ చూసే ఉంటారు. ఏ చిన్న సామాన్యుడికైనా కష్టం వచ్చినా తన ముందుండే ఏకైక నాయకుడు, మనం గత కొద్ది రోజులు చూస్తున్న నాయకుల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. సో అది తెలియకుండా మాట్లాడడం హాస్యాస్పదంగా అనిపించింది. సో తప్పకుండా ఈ వీడియో గురించి, అంటే ఇదే ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. చాలా కొంచెం ఇంకా లెంతీగా ఉంటుంది మ్యాటర్. ఖచ్చితంగా మీరు వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న కన్సర్న్ ఏంటంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఎవరైతే పవన్ కళ్యాణ్ అమ్మాయిలు, నేను పవన్ కళ్యాణ్ బిగ్ ఫ్యాన్ అండి. అండ్ బిగ్ ఫ్యాన్ ఇన్ ద సెన్స్ యాజ్ ఎ హ్యూమానిటీగా తన వ్యక్తిత్వ భావానికి నేను చాలా వీరాభిమాని. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఇదే నా చిన్న కన్సర్న్. నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా. సో వీడియో స్టార్ట్ చేద్దామండి. సో వీడియో వచ్చేసి అదే నేను ఒక వీడియో 3 days 4 days నుంచి చూస్తున్నాను నేను. కొన్ని సోషల్ మీడియాస్ అయితే ఎట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాయి. ఒక మనిషి పని చేయడం అంటే తనంతట తాను ఫిజికల్గా చేయడం కాదండి. తన దగ్గర ఉన్న పవర్స్ని యూజ్ చేసుకొని తను చేయాలనుకున్న ఏదైతే ఉంటుందో, తను చేయాలనుకున్న సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, సెక్టార్స్ అని కాదు, జనాలకు అంటే త్వరగా సహాయం అందేటి ఎలాంటివి ఉన్నాయో అవి చర్యలు తీసుకోవడం అండి. తను పవన్ కళ్యాణ్ ఫిజికల్గా రావట్లేదు, జనాలకు తిరగట్లేదు, జనాల్ని రక్షించట్లేదు అనేది ఫాల్స్. నా వీళ్ళ ఫాల్స్ స్టేట్మెంట్ అది. అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే ఇక్కడ నుంచి తన అండర్లో ఉన్న టీమ్స్ ఏవైతే ఉన్నాయో, పంచాయతీలకు సంబంధించిన టీమ్స్ కానీ, లేకపోతే రూరల్ వాటర్ అండ్ రూరల్ సప్లిమెంట్ సంబంధించిన టీం కానీ, వాళ్ళని ఇంటిమేట్ చేసి పని చేపిస్తున్నా లేదా అనేది చూడాలి. ఇవన్నీ బయటకు తెలియదు కదండి. సో ఇది తెలియకుండా మాట్లాడడం మంచి, అంటే సముచితం మాత్రం కాదు. సో తప్పకుండా తెలిసి మాట్లాడితే బాగుంటుంది. తను ఎక్కడున్నా, ఏ పొజిషన్, ఎలాంటి బయట మీటింగ్స్ కానీ, ఇలాంటి ప్లేసెస్లో ఉన్నా కానీ తను ఖచ్చితంగా చేయాల్సిన పని చేస్తాడు. తను దుమారం రేపుతున్న విషయం ఏంటంటే, తన బర్త్డే కోసం హైదరాబాద్ వచ్చిందని, బర్త్డే చేసుకోవడానికి ఇలాంటి సందర్భం ఉండదా అని, బర్త్డే టైంలో ఇక్కడ ఉండుంటే తనకు ఎంతో ప్రశంసలు వచ్చేటాయని. ప్రశంసల కోసం పనిచేసే మా వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ కాదు. తప్పకుండా మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రశంసల కోసం మాత్రం పనిచేసే వ్యక్తి మాత్రం పవన్ కళ్యాణ్ కాదు. యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్కి ఉండాల్సిన నీడ్ అండ్ నెసరీస్ ప్రాపర్గా ఉన్నాయా లేదా అని, అండ్ ఒక వ్యక్తి సగటు మనిషి ప్రాపర్గా జీవిస్తుందా లేదా అని దాని గురించి పోరాడే వ్యక్తే పవన్ కళ్యాణ్. అండ్ ఏదో ప్రశంసల కోసం, తనకు కావాల్సినంత స్టాండర్డ్ ఉంది, తన ప్రశంసల కోసం పనిచేయాల్సిన అంతకుమించి అవసరమే లేదు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఇంతకుముందు నేను మీటింగ్ చూశాను. సో ఆ మీటింగ్ తర్వాత మాట్లాడదాను, చాలా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మాట్లాడితే బాగుంటుంది, దాని తర్వాత మాట్లాడదామని ఆగాను నేను. సో పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో చెప్పిన విషయం ఏంటంటే, నేను ఎక్కడున్నా, ఎలా ఉన్నా, మేబీ నేను రాకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత జనాలు మళ్ళీ సిబ్బంది పబ్లిక్ రావడం కానీ, నా మీద ఎగపడడం కానీ, ఉన్న పరిస్థితులు కొంచెం తారుమారు ఉన్నాయి కాబట్టి నేను వస్తే పబ్లిక్లోకి వస్తే, ఎందుకంటే కొంచెం అట్లా ఆయన చెప్పడంలో తప్పేం లేదు. ఎందుకంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇన్ ద సెన్స్ వీరాభిమానులు ఉన్నారు కాబట్టి, ఆయనని చూడడం కోసం వచ్చేటోళ్ళు ఎంతో సమస్య ఏర్పడుతుంది. ట్రాఫిక్ అని, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళకు ప్రాపర్గా అంటే సేవ అందకపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. సో అందుకోసం తను రాలేకపోయింది జనాల్లోకి. సో ఇదే విషయాన్ని ప్రాపర్గా తను ఇంటిమేట్ చేశారు. అండ్ మనం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తను చెప్పిన విషయాలు ఇప్పటివరకు పంచాయతీరాజ్లో 262 టీమ్స్ ఏర్పాటు చేశారంట. అండ్ 176 రిహాబిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారంట. ఇవన్నీ తను ఎక్కడి నుంచి మానిటరైజ్ చేసి ఉంటారు బయట నుంచి. తప్పకుండా తను ఎందుకంటే జనాల గురించి తనకు తెలిసిన నాయకుడు కాబట్టి, తను ఏం చేయాలనేది తను ఆల్రెడీ తన ప్లాన్స్ ఉంటే తప్పకుండా అదే చేస్తూ ఉంటాడు. సో తప్పకుండా మీరు అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషన్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి మీద ఏది అనవసరమైన నిందలేయడం మానేయండి. సో ఒక వ్యక్తి బయట నుంచి, అంటే ఒక్కొక్క విషయాన్ని బయటికి వచ్చి చేయలేంత మాత్రాన తను ఏం చేయట్లేదని మాత్రం అసలు అనుకోకండి. సో మీరే పవన్ కళ్యాణ్ అభిమానులుగా మీరు ఏమనుకుంటారో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి. నేను నా గట్టి వాదన ఏంటంటే, ఒక మనిషిని విమర్శించడం ఇంతకు మించి దుర్మార్గం. అంటే తను ఎంతో చేసినప్పుడు లేనిది జస్ట్ ఒక 2 days అట్లా, మేబీ తను రాకపోవడానికి ఎన్నో కారణాలు తను ఇంతకుముందే వివరించారు మీడియా త్రూ. అండ్ అనవసరంగా పవన్ కళ్యాణ్ గారి మీద నిందేయడం మానేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చేయాలనుకుంటున్నారో, మీరు నిజంగా పబ్లిక్కి ఎలాంటి మెయిల్ చూపించాలి, ఎలాంటి విషయాలు చూపిస్తే బాగుంటుందో దాని మీద ఫోకస్ చేయండి. పవన్ కళ్యాణ్ రాలేదు, పవన్ కళ్యాణ్ గారి ఇలాంటి విషయాలు ఎలా ఉంటారని, ఇలాంటి ఫాల్స్ ఎలిగేషన్ చేయడం మాత్రం మర్చిపోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇదే నా కన్సర్న్.
అండ్ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది నిజంగా ఇలాంటి సోషల్ మీడియాలో ఇలా స్ప్రెడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి మీరు తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో నా ఒపీనియన్ ఏంటంటే నిజంగా చాలా దెబ్బతిన్నది విజయవాడ అయిన కొన్ని ప్రాంతాలలో చాలా దెబ్బతిన్నది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఇంతకుముందు చెప్పిన విషయం ఏంటంటే ఇంకా రావాల్సినది అనుకుంటే 2, 3 టీమ్స్‌లో అంటే ఎక్కువ వాటర్ వచ్చిందంటే ఇంకా ఘోరంగమైన విపత్తులు ఎదుర్కొనేటోళ్ళంట. ఆయన వివరిస్తూ తను చెప్పిన విధానం ఏంటిదంటే గత ప్రభుత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళు ప్రాపర్‌గా రిపేర్ చేయకపోవడం కొన్ని డ్యామ్స్ కానీ లేకపోతే ప్రాపర్‌గా వాటికి బోట్స్‌లకి నట్లు లాంటివి అంటే చేయాల్సిన రిపేర్స్ ప్రాపర్‌గా చేయకపోవడం వల్లంట ఇంత విపత్తు జరగడం కారణం అంట. సో, తను మాట్లాడి చెప్పిన విషయం ఏంటంటే గత ప్రభుత్వాన్ని నిందించడం కన్నా ఇప్పుడున్న పరిస్థితుల్ని మనం ఎలా హ్యాండిల్ చేయాలి, దీన్ని ఎలా చేస్తే బెటర్ ఉంటుందనేది దాని మీద ఫోకస్ చేయాలి. ఇది ఉండాల్సిన రాజకీయ నాయకుడికి. అదే ప్రభుత్వం ఉంటే వాళ్ళు ఇది చేయలేదని విమర్శించడం కరెక్ట్ కాదు. ఇది అసలైన రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. సో, ఉన్న ప్రభుత్వం సరే వెళ్ళిపోయిన ప్రభుత్వాన్ని మనం ఏం చేయలేం కాబట్టి జరిగింది జరిగిపోయింది. సో, ఉన్న పరిస్థితిని ఎలా చక్కబెట్టాలనేదే వాళ్ళ ఉన్న ఫోకస్ అంట. సో, ఇది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం. అండ్ అట్ ది సేమ్ టైం తను చెప్పిన విధానం ఏంటంటే ఈ వాటర్ అన్నీ ఆగిపోయిన తర్వాత విజయవాడ అండ్ ఏదైతే చాలా డ్యామేజ్ ఫ్లడ్స్ అండ్ డ్యామేజ్ వల్ల బాగా డ్యామేజ్ అయిన ప్రదేశాలు ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసి అండ్ మళ్ళీ ఇలాంటి విపత్తులు గతంలో అంటే భవిష్యత్తులో రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అండ్ ఎక్కడైతే ప్రదేశాల్లో అన్నం కానీ లేకపోతే ఫుడ్ సర్వీస్ కానీ అందని ప్రదేశాలు ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసి అండ్ ఆల్రెడీ మాట్లాడేశారంట. నేవీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ లేకపోతే హెలికాప్టర్స్ కానీ అన్నీ తక్షణమే వాటిని అమలు చేసి ఎక్కడెక్కడ ప్రదేశాల్లో పబ్లిక్ ఉన్నారో వాళ్ళకి ఆహార భద్రతలు అందేలా అండ్ వాళ్ళని సురక్షితమైన ప్రాంతాలకు తరలించేలా చెప్పారు ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో. అండ్ అట్ ద సేమ్ టైం తను చెప్పిన విషయం ఏంటంటే యాజ్ పాసిబిలిటీగా ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తను రిక్వెస్ట్ చేసిన విధానం ఏంటంటే రాష్ట్రంలో ఉన్న అన్ని 3 పార్టీల వర్గాలు ఇప్పుడు పార్టీ గురించి వ్యతిరేకించడం మానేసి జనాలకు మనకు అండగా నిలబడే రోజు ఇది. సో, ఏ పార్టీ ఏది అనేది ముఖ్యం కాదు. సో, అందరూ ఖచ్చితంగా దీన్ని చూస్తున్న వాళ్ళు సోషల్ మీడియా త్రూ ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ముందుకొచ్చి జనాలకి అక్కడ ఉన్న ప్రదేశాల్లో ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని సురక్షితమైన ప్రదేశాలు తీసుకొచ్చి లేకపోతే ఆహార భద్రతలు అందేలా చూడాలని పవన్ కళ్యాణ్ గారు సోషల్ మీడియా వేదికగా అందరినీ అడగడం జరిగిందండి. అండ్ నా బిగ్ రిక్వెస్ట్ ఏంటంటే అనవసరంగా సోషల్ మీడియాలో త్రూగా ఏదో ఉంది కదా అని మాట్లాడడం ఇలాంటివి చేయకుండా పవన్ కళ్యాణ్ గారి మీద కానీ లేకపోతే ఏ వ్యక్తి మీద కానీ నిందేయడం మానేయండి. చేయాల్సిన వ్యక్తులు ఖచ్చితంగా చేస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ సపోర్ట్ చేయడం మాత్రం అంటే లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయడం ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద నెగిటివ్గా స్ప్రెడ్ చేసిన వాళ్ళు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఎంకరేజ్మెంట్ ఉంటే నేను మరెన్నో మంచి విషయాలు చెప్పడానికి ట్రై చేస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.